విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఎంపీ మన భరత్ గారు, బాలకృష్ణ గారి చిన్నల్లుడు, నారా చంద్రబాబు నాయుడు గారికి కొడుకు లాంటి వ్యక్తి. ఆయన ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ గురించి తనదైన శైలిలో మాట్లాడాడు. ఆయన మాటలు పూర్తిగా విన్న తర్వాత వీళ్ళకి పేదలు అంటే ఎంత చిన్న చూపు, ప్రభుత్వ యూనివర్సిటీలు అంటే ఎంత చిన్న చూపో చాలా స్పష్టంగా అర్థమైంది. ఆయన ఏమంటాడంటే, గీతం యూనివర్సిటీలో చదివే వాళ్ళంతా కూడా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళంట, ఆంధ్ర యూనివర్సిటీలో చదివే వాళ్ళంతా కూడా పేదవాళ్ళంట, అంటే బిలో మిడిల్ క్లాస్. గీతం యూనివర్సిటీలోకి ఎందుకు రారంటే ఫీజులు ఎక్కువ కాబట్టి పేదవాళ్ళు ఆ యూనివర్సిటీలో వచ్చి చదువుకోరు. పేదవాళ్ళంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తారు, ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి. చాలా చులకన భావనతో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. విద్య అనేది వ్యాపారం అయిపోయింది. విద్య వ్యాపారం చేసినటువంటి భరత్ గారికి ఆంధ్ర యూనివర్సిటీ గురించి మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధేసింది. ఒకసారి భరత్ గారు మాట్లాడే మాటలు మీరందరూ కూడా వినండి. చాలా అహంకారపూరితమైన మాటలు కూడా మాట్లాడాను, ఒకసారి వినండి మీరందరూ కూడా. నా మీద ఆరోపణలు చేస్తారు. నేను ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ చచ్చిపోతే గీతం ఇంకా బాగుంటుంది అని. మీ అందరికీ చెప్తున్నా ఆనెస్ట్గా, ఆంధ్ర యూనివర్సిటీకి గీతంకి కాంపిటీషన్ లేదు. ఎందుకు లేదంటే ఆంధ్ర యూనివర్సిటీకి పేద పిల్లలు దే ఆర్ కమింగ్ బికాజ్ ఇంకెక్కడ అవకాశం దొరక్క హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ రావాలి అని. మా దగ్గర పేద పిల్లలు ఎక్కువ మంది రారు, ఎందుకంటే మా ఫీజు ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే వీఆర్ టార్గెటింగ్ అ డిఫరెంట్ డెమోగ్రాఫిక్. మేమేంటంటే మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాసు వాళ్ళకి వస్తున్నాము. మా దగ్గర కొందరు మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ 100 మందిలో ఒక 50-60 మంది ఉంటే ఇక్కడికి 195 మంది మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో. మాకు ఒకటి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆంధ్ర యూనివర్సిటీ అంత వరి అవ్వక్కర్లేదు, కొంత వరి అవ్వాలి. మార్చ్ ఏప్రిల్లో జీతాలు ఇవ్వకపోతే కొందరు ఇబ్బంది పడతారు కానీ, బట్ అదర్వైజ్ 10 మంత్స్కి అయితే డబ్బులు వస్తాయి. కానీ నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్వేచ్ఛ, నిర్ణయం తీసుకోవడానికి స్వేచ్ఛ. బట్ ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే ఇట్లాంటి పబ్లిక్ యూనివర్సిటీస్ ప్లే చేసే పాత్ర ఏంటంటే ద మోస్ట్ డిజర్వింగ్ అండ్ దోస్ ఇన్ పర్టికులర్ హూ బిలాంగ్ టు ద లోవర్ ఎకనామిక్ స్ట్రాటా, ఇంకెక్కడ అవకాశాలు దొరక్క, అండ్ దోస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఫైర్ ఇన్ ద బెల్లీ, ఏదో చేయాలి సాధించాలి అనే జీవితంలో తపనున్న యువత ఇట్లాంటి ఆంధ్ర యూనివర్సిటీకి వస్తారు. అండ్ వాళ్ళకి చేయాల్సిన జస్టిస్, మొరాలిటీ గవర్నమెంట్కి ఉంది. బికాస్ డబ్బులు ఉన్న వాళ్ళు గీతం కాకపోతే ఇంకెక్కడికో వెళ్తారు, ఎస్ఆర్ఎంకి వెళ్తారు. అవును భరత్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ బట్ పేదవాళ్ళకి అంత అవకాశం ఉంది. పేదలకు ఉన్నత విద్య దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. విద్య వ్యాపారంగా చూడకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని కూడా మీరు మరిచి మీ గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో మీ గీతం యూనివర్సిటీని మాత్రం కేవలం డబ్బున్నోళ్ళ కోసం మాత్రమే నడుపుతున్నాం అనేసి డైరెక్ట్గా చెప్తున్నావు. ఆ వ్యే ఏదైతే ఉందో నువ్వు చెప్తున్నావు చూసావా, డబ్బున్న వాళ్ళు మాత్రమే మా యూనివర్సిటీలో చదువుతున్నారని చెప్పేసి చెప్పావు చూసావా, అది చాలా నీచంగా ఉంది. ఓన్లీ డబ్బున్న వాళ్ళ కోసం మాత్రమే నడుపుతున్నా అనేసి చెప్తున్నావు చూడు, ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు. ఒక ఎంపీగా, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగా, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక నాయకుడిగా మీరు మాట్లాడాల్సిన మాటలు కాదేవి. 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగి ఉంటే ప్రభుత్వ యూనివర్సిటీని ఇంత చులకనగా మాట్లాడడం ఒక ప్రభుత్వ ప్రతినిధిగా మీ అహంకారపు ఆలోచనని, పేద విద్యార్థుల పట్ల మీ చులకన భావాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇవాళ సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా చదువుకున్నదే ఆంధ్ర యూనివర్సిటీలోనే. ఒక వెంకయ్య చౌదరి గారు, వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా ఐ థింక్ జిఎంఆర్ ఓనర్ గ్రంథి, ఆయన కూడా గ్రంథి మల్లికార్జునరావు, ఆయన కూడా ఐ థింక్ ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువుకున్నాడు. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులతో కూడా ఆ యూనివర్సిటీలో చదువుకోవచ్చారు. ఇంత గొప్ప యూనివర్సిటీని ఇంత చులకనగా మాట్లాడుతున్నావంటే నీ సంస్కారపు స్థాయి ఏంటిదో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒక ప్రజాప్రతినిధి, మీరు ఒక గీతం యూనివర్సిటీ చైర్మన్గా మాట్లాడుంటే ఎవరు కూడా అంత సీరియస్గా తీసుకునే వాళ్ళు కాదు. కానీ మీరు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎంపీగా ఉండి ప్రభుత్వానికి పేద ప్రజల కోసం పనిచేయకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం?
ఒక ప్రైవేట్ యూనివర్సిటీ చైర్మన్గా మాట్లాడి ఉంటే ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. మీరు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎంపీ, మీరు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాడు పెత్తందారులు పేదలు అనేసి, వీళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి చెప్పాడు. ఆనాడు ఆలోచన చేశాం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న తప్పు 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 అలా మాట్లాడకూడదు అనేసి. కానీ అవును, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో ఇదిగో ఇటువంటివి విన్న తర్వాత అర్థమవుతుంది. అంటే ఈయన స్టార్టింగ్లో ఒక మాట అన్నాడు, ఆంధ్ర యూనివర్సిటీని చంపేసి మా గీతా యూనివర్సిటీని మేము బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు, అది తప్పు అనేసి. అంటే ఆయన ఆ మాట నోట్లో నుంచి వచ్చిందంటే ఆయన మైండ్లో ఎక్కడో ఉంది, ఆంధ్ర యూనివర్సిటీని కంప్లీట్గా క్లోజ్ చేసేవాళ్ళ గీతం యూనివర్సిటీని పైకి తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచన అయితే ఆయనకు ఉంది. ఆయన మైండ్లో ఆలోచన ఉంది కాబట్టి ఆయన నోట్లో నుంచి ఆ మాట రావడం కూడా జరిగింది. లేకపోతే ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుంది? ఆయన మాట్లాడడం చాలా తప్పు. ఇలాంటి మాటలు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఆయన ఆ విధంగా మాట్లాడకూడదు. ఒకవేళ ఆయన ఆ విధంగా మాట్లాడాలి అనేసి అనుకుంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయి ఆయన ఆ యూనివర్సిటీ చైర్మన్గా మాట్లాడుకోవచ్చు, ఆయన ఇష్టం అది. కానీ ఒక ఎంపీగా ఉండి అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కరెక్టేనా?